అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యావత్ ప్రపంచంపై పెత్తనం చెలాయిస్తున్నాడు. తన ఇష్టం వచ్చినట్టు టారిఫ్లు పెంచుకుంటూ చిన్న దేశాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాడు. ఇక మన ఇండియాపై ప్రస్తుతం కన్నెర్ర చేసిన విషయం తెలిసిందే. ఇండియా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఏకంగా 50% సుంకం పెంచడంతో ఇండియాకు చెందిన టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఆక్వా రంగాలు కుదేలయ్యాయి. అలాగే పలు దేశాలు ట్రంప్ వద్దకు వెళ్లి కాలబేరానికి దిగివచ్చాయి. అయితే చైనా మాత్రం అవేవీ పట్టించుకోకుండా ట్రంప్కు ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టింది. తాజాగా చైనా దెబ్బకు రిపబ్లికన్ పార్టీ ఓటు బ్యాంకు గల్లంతయ్యేలా ఉంది. చైనా మాస్టర్ స్ట్రోక్ ట్రంప్కు కళ్ళు వైర్లు కమ్మే పరిస్థితి తెచ్చింది డ్రాగన్. ఇక వివరాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యావత్ ప్రపంచాన్ని ఏదో ఒక పేరుతో గడగడలాడిస్తున్నారు. ట్రంప్ దెబ్బకు పేద దేశాలు ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు బంగ్లాదేశ్, శ్రీలంక, వియత్నాంలను తీసుకుంటే ఈ దేశాలపై కూడా సుంకాలు బాధడంతో ఆ దేశాల ఆర్థిక వ్యవస్థ తల్లకిందులవుతోంది. దీంతో కొన్ని దేశాలు ట్రంప్తో కాళ్లబేరానికి దిగొచ్చాయి. ఇక ట్రంప్ కూడా కావాల్సింది అది. తనతో రాజీకొస్తే ఏదో కొంత టారిఫ్ తగ్గించి పంపించేస్తున్నాడు. ఇక ఇండియా విషయానికి వస్తే రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు ఏకంగా 50% సుంకం బాదాడు. దీంతో మన దేశంలో టెక్స్టైల్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఆక్వా రంగాలు కుదేలయ్యాయి. ఇక ఇండియాపై వ్యక్తిగత కక్షతో ఐటీ రంగంపై పడ్డాడు. ఇండియా నుంచి ఐటీ ఉద్యోగులను రప్పించుకోవాలంటే $1,00,000 చెల్లించాలని కొత్త రూల్ తీసుకొచ్చాడు. దీంతో ఇండియా నుంచి ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులు అమెరికాకు వెళ్లే అవకాశాలు దాదాపు వృద్ధ్యం. అలాగే అమెరికాలో H-1B వీసాలపై ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వరాదని హుకుం జారీ చేశాడు. కేవలం గ్రీన్ కార్డు లేదా అక్కడి పౌరులకు మాత్రమే ఉద్యోగాలు లభిస్తున్నాయి. H-1B వీసా ఉన్న వారికి మాత్రం ఉద్యోగాలు దొరకడం లేదని అమెరికా నుంచి అందుతున్న సమాచారం. ఇక టారిఫ్ విషయానికి వస్తే చైనాపై రెచ్చిపోయి ఏకంగా 145% టారిఫ్ బాదాడు. దీంతో చైనా ఇవేమీ పట్టించుకోకుండా తాను చేయాల్సిన పని గుట్టుగా చేసి ట్రంప్కు గట్టి షాక్ ఇచ్చింది. ఇక అమెరికా నుంచి చైనా దిగుమతి చేసుకుంటున్న అగ్రి ప్రోడక్టులు, పోర్క్, కార్న్, పౌల్ట్రీ, మొక్కజొన్న లాంటి వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతిని నిషేధించింది. ఇక ట్రంప్ విషయానికి వస్తే ఏకంగా పెద్ద మొత్తంలో టారిఫ్ పెంచేసి పలు దేశాలను కాళ్లబేరానికి తీసుకొచ్చాడు. అలా వచ్చిన వారిని ట్రంప్ తమ దేశానికి చెందిన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిందేనని బలవంతం పెట్టాడు. దీంతో వేరే గత్యంతరం లేక పలు దేశాలు ట్రంప్కు భయపడి వారి కమాడిటీలను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా బలవంతంగా కొనుగోలు చేస్తున్న దేశాల్లో ఇండియా కూడా ఉంది. ఇక ఇండియా విషయానికి వస్తే అమెరికాకు చెందిన కాటన్ అంటే పత్తిని బలవంతంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాడు ట్రంప్. అయితే చైనా ఒక్కటే అమెరికా హుకుంను ధిక్కరించింది. తన రూటే సెపరేట్ అంటూ అమెరికా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇక చైనా విషయానికి వస్తే అమెరికాకు చెందిన అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేది. ఇటీవల చైనా అమెరికా నుంచి సోయాబీన్ దిగుమతి నిలిపివేసింది. దీంతో అమెరికా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇక చైనా విషయానికి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 2వ స్థానంలో ఉంది. ఇక చైనా జీడీపీ సుమారు $20 ట్రిలియన్ల, అదే అమెరికా ఆర్థిక వ్యవస్థ $30 ట్రిలియన్ల. అదే స్థాయిలో అప్పులు $40 ట్రిలియన్ల చేరుకున్నాయి. ఇక ట్రంప్ చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 140% సుంకం విధిస్తారని హెచ్చరించిన విషయం తెలిసిందే. అదే సమయంలో బ్రిక్స్ దేశాలకు వ్యతిరేకంగా ప్రచారం కూడా మొదలెట్టాడు. ముఖ్యంగా బ్రిక్స్ దేశాలు ఉదాహరణకు రష్యా, బ్రెజిల్, ఇండియా, చైనాలను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టాలని ప్రయత్నం చేశాడు. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి
పైన తెలిపిన దేశాలే కారణమని పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. వాస్తవానికి ట్రేడ్ వార్కు తెరతీసిన తర్వాత అత్యధికంగా నష్టపోయింది మాత్రం రష్యా, బ్రెజిల్, ఇండియాలే. ఇక చైనా విషయానికి వస్తే చైనా మాత్రం అమెరికాతో అమీతుమీ తేల్చుకుంటామని సవాల్ విసరడంతో ట్రంప్ కాస్త తగ్గాడు. ఇక చైనా ఏకంగా ట్రంప్ ఓటు బ్యాంకును గురిచూసి కొట్టింది. ఈ దెబ్బతో అమెరికాలో మిడ్ వెస్ట్ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇక చైనా అమెరికా నుంచి సోయాబీన్ దిగుమతిని నిషేధించింది. దీంతో అమెరికా రైతులు నిలువున వణిగిపోయారు. ఇక అమెరికాలో సోయాబీన్ ఉత్పత్తి చేసే రాష్ట్రాల విషయానికి వస్తే ఇలినాయిస్ లో 16%, అయోవాలో 14%, ఇండియానాలో 8%, మినెసోటాలో 8%, ఒహియోలో 8%, మొత్తం కలిపితే 118.84 మిలియన్ మెట్రిక్ టన్నుల సోయాబీన్ ఉత్పత్తి అవుతోంది. అలాగే ఉత్తర డెకోటా నుంచి 70% జిఎంఓ సోయాబీన్ ను చైనాకు ఎగుమతి చేస్తోంది. ఇక చైనా నుంచి సోయాబీన్ ను నిషేధించడంతో అమెరికా వ్యవసాయ రంగంలో ప్రకంపనలు సృష్టించింది. ఇక అమెరికా రైతుల విషయానికి వస్తే సోయాబీన్, మొక్కజొన్నల ద్వారా వచ్చే ఆదాయమే వారికి జీవనాధారం కాగా కార్న్ ఉత్పత్తి చేయడంలోనే ప్రపంచంలోనే అమెరికా అగ్రస్థానంలో ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని చైనా అమెరికాకు చెందిన వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతిని నిషేధించింది. ఇక చైనా తీసుకునే నిర్ణయంతో అమెరికాలో ట్రంప్ ఓటు బ్యాంకు రాష్ట్రాలు ఉదాహరణకు అయోవా, ఇలినాయిస్, నెబ్రాస్కా, మినెసోటా, ఇండియానా, దక్షిణ డకోటా, కన్సాస్లలో తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికా కార్ను చైనా తిరస్కరించడంతో ట్రంప్ ఓటు బ్యాంకుకు గంటిపడింది. ఇక కేవలం అమెరికా కార్న్ కాకుండా ఇతర వ్యవసాయ రంగానికి చెందిన ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడానికి నిరాకరించింది. ముఖ్యంగా అమెరికా నుంచి పౌల్ట్రీ, పోర్క్ దిగుమతిని నిషేధించింది. ఇక అమెరికాకు చెందిన జిఎంఓ కార్న్ జంతువులకు మేతగా వాడుతారు. ఉదాహరణకు కోళ్లకు దాణాగా, పోర్క్, బీప్లకు వాడుతారు. ఇక చైనా సుమారు 12,000 మెట్రిక్ టన్నుల యుఎస్ పోర్క్, పౌల్ట్రీ, బీఫ్ దిగుమతిని నిలిపివేసింది. దీంతో అమెరికా మాంసం చైనాకు నిలిచిపోయింది. దీంతో అమెరికా మార్కెట్లో మాంసం నిల్వలు పెరిగిపోయి ధరలు తగ్గుముఖం పట్టాయి. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను చైనా నిలిపివేయడంతో అమెరికాలో కార్న్ ధరలు భారీగా తగ్గిపోయాయి. అలాగే పశువుల మేత ధర తగ్గిపోయింది. దీంతో పలు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఉదాహరణకు అయోవాను తీసుకుంటే ఇక్కడి రైతులు పోర్క్ ను ఎక్కువగా పెంచుతుంటారు. అలాగే టెక్సాస్, నెబ్రాస్కా, ఓక్లహోమా, మిస్సోరీ, కొలరాడో, వ్యోమింగ్ లో పశువులను, పందులను ఎక్కువగా పెంచుతారు. ఇక జార్జియా, అలబామా, ఆర్కాన్సాలో చికెన్ లేదా పౌల్ట్రీ ఉత్పత్తులపై ఆధారపడుతున్న ఆర్థిక వ్యవస్థ చైనా దెబ్బకు ఇక్కడి రైతుల ఆదాయానికి గండిపడింది. ఇక అమెరికా విషయానికి వస్తే బీఫ్, పౌల్ట్రీ మాంసం ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. అలాగే పోర్క్ ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉంది. ఇక ఇంత భారీ మొత్తంలో ఉత్పత్తి అవుతున్న మాంసాన్ని అమెరికా ఎక్కడికి ఎగుమతి చేస్తుందనేది అసలు ప్రశ్న. ఇక తాజాగా చైనా అమెరికా నుంచి జొన్నల దిగుమతి నిరాకరించింది. దీంతో జొన్నలు ఎక్కువగా పండించే కన్సాస్లో 57%, టెక్సాస్లో 25% రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా జొన్నలు ఉత్పత్తి చేసే దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. చైనా దెబ్బకు అమెరికాలోని అన్ని రాష్ట్రాలకు చెందిన రైతులు లబోదిబోమంటున్నారు. ఇక బ్యాంక్ నుంచి వచ్చిన రుణాలు తిరిగి ఇవ్వాలని రైతులకు నోటీసులు పంపడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటున్నారు. ఇక అమెరికాకు చెందిన నిపుణుల అంచనా ప్రకారం 1980 తర్వాత మొట్టమొదటిసారి అమెరికా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావడానికి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఆర్థికపరమైన అవకతవకల నిర్ణయాలే కారణమని రైతులు మండిపడుతున్నారు. ఇక చైనా అమెరికాను పక్కన నెట్టి బ్రిక్స్ నెట్వర్క్ లో ఉన్న కొత్త స్నేహితుల నుంచి తమ దేశాలకు కావాల్సిన అవసరాలను తీర్చుకుంటోంది. బ్రెజిల్ నుంచి సోయాబీన్తో పాటు జొన్నలు తదితర అగ్రి ప్రోడక్టులు కొనుగోలు చేస్తోంది. దీనికి సంబంధించి ఒప్పందాలు కూడా చకచక జరిగిపోయాయి. ఇక ట్రంప్ డిమాండ్లకు తలొగ్గకుండా ట్రంప్కు ఎక్కడ దెబ్బ కొట్టాలో చైనా కొట్టింది. చలి చప్పుడు లేకుండా ఆర్థిక వ్యవస్థను రోడ్డున పడేసింది. ఇక రైతులు ట్రంప్ను శాపనార్థాలు పెట్టడమే తరువాయి. గ్రామీణ ప్రాంతంలో ట్రంప్కు నెగిటివ్ పబ్లిసిటీ మొదలయ్యింది. దీంతో ట్రంప్ మొదలెట్టిన ట్రేడ్ వార్లో ఆయనే బలైపోయే పరిస్థితి కనిపిస్తోంది. మరి చైనాను చూసి ఇతర దేశాలు కూడా ట్రంప్కు గట్టి గుణపాఠం చెబుతారేమో వేచి చూడాల్సిందే.